అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మధు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, శ్రీకర హాస్పిటల్స్, అత్తాపూర్. సో ఈరోజు నేను జస్ట్ మనకి ఆ మోకాలలో జరిగే కామన్ ఇంజురీస్ గురించి మనం డిస్కస్ చేసుకుందామండి. సో స్పోర్ట్స్ ఇంజురీస్ అంటాం కదా, అంటే మనకి జస్ట్ స్పోర్ట్స్ వాళ్ళకే కాదండి, ఇవి మనం నార్మల్గా మనం రొటీన్ యాక్టివిటీస్లో చేసుకునే పనులలో వల్ల కానీ, లేకపోతే మనకి కాలు ట్విస్ట్ అయినప్పుడు కానీ మనకి కామన్గా ఎఫెక్ట్ అయ్యే జాయింట్ యాంకిల్, తర్వాత వచ్చేసి మోకాలు. సో యాంకిల్ మనం పెద్దగా ఎందుకు పట్టించుకోము అంటే అది మెయిన్గా కన్జర్వేటివ్ లైన్లోనే వెళ్ళిపోతుందండి. అంటే మనం ఆ రెస్ట్ ఇవ్వడము, కొంచెం ఫిజియోథెరపీ చేసుకోవడంతో తగ్గిపోతుంది. సర్జరీస్ అనేవి చాలా చాలా అరుదుగా చేస్తుంటాము. కాకపోతే మోకాలకు వచ్చేటప్పటికి సర్జరీస్ అనేవి చాలా కామన్. ఎందుకు అంటే ఇవి దానంతట అవి మానుకోవు. సో ఫస్ట్ మనకి ఎఫెక్ట్ అయ్యేవి ఏంటి మోకాలలో అంటే మీడియల్ మెనిస్కస్ అంటామండి. అంటే మనకి మీరు చూస్తున్నారు కదండి, ఈ రెండు వైపులా మనకి రెండు కుషన్లు కనిపిస్తున్నాయి. సో వీటిని షాక్ అబ్జార్బర్స్ అంటాం, మా మెడికల్ టర్మ్లో మెనిస్కస్ అంటాం. సో ఇవి మెయిన్ దీని ఫంక్షన్స్ ఏంటి అంటే నేను చెప్పాను కదా, షాక్ అబ్జార్బింగ్ కెపాసిటీ ప్లస్ మనకి స్టెబిలిటీ కూడా కొంచెం ప్రొవైడ్ చేస్తుంది. సో ఏంటి అంటే మనకి ఇవి మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి రౌండ్ ఉంది ఈ బోన్, ఇది చూసుకుంటే మనకి ఫ్లాట్ ఉంది. సో కానీ మనకి స్టెబిలిటీ ఎట్లా వస్తుంది, మనకి మూమెంట్ ఎట్లా వస్తుంది, ఇంత మూమెంట్ ఎట్లా వస్తుంది అంటే ఈ మెనిస్కస్ వల్ల కూడా మనకి ఆ ఫంక్షన్ ఉంటుంది. సో మనకి మేజర్గా ఇట్లా ట్విస్ట్ ఇంజురీస్ అయినప్పుడు మెయిన్గా మనకి వెయిట్ బేర్ అంతా మనం ఎక్కువ బరువు పడేది మనకి లోపటి సైడ్ది, అంటే దాని మీడియల్ మెనిస్కస్ అంట. సో ఇది కామన్గా టేర్ అవుతూ ఉంటుందండి. సో ఇంజురీ అయినప్పుడు వెంటనే పేషెంట్స్కి ఏముంటుంది సిమ్టమ్స్ అంటే, బాగా ట్విస్ట్ అయిన వెంటనే వాళ్ళకి వాపు రాదు. సో కొంచెం సేపు అయిన తర్వాత వాపు వస్తుంది అనమాట. సో ఈ సిమ్టమ్ని బట్టి మనము ఓకే ఈ ఇంజురీ అయి ఉండొచ్చు అనేసి మనం అనుకుంటాం. వాపు ఎందుకు వెంటనే రాదు అంటే దీనికి బ్లడ్ సప్లై చాలా తక్కువ ఉంటుంది. పెరిఫరీస్ నుంచి లోపటి వరకు మనకి ఓన్లీ త్రూ ఇంబైబేషన్ అంటాం, దానివల్లనే మనకు ఆ బ్లడ్ సప్లై అనేది, దానికి న్యూట్రిషన్ అనేది అందుకుంటూ ఉంటుంది. సో అందుకని లోపల టేర్స్ అయితే మనకి వెంటనే వాపు రాదు. అండ్ మనకి ట్విస్ట్ అయింది అన్నప్పుడు మనకి మెయిన్గా ఫోర్స్ అంతా దీని మీదనే పడుతుంది కాబట్టి ఇది ఇంజురీ అవుతుందండి. ఇది టేర్ అయ్యి అప్పుడప్పుడు బకెట్ హ్యాండిల్ టేర్స్ అంటాం. అదేమవుతుంది అంటే టేర్ అయ్యి లోపలికి ఫ్లిప్ అయిపోతుంది ఆ టోన్ పార్ట్. దానివల్ల ఏమవుతుంది అంటే నీ అనేది లాక్ అయిపోతుంది. సో అందుకని పేషెంట్స్ని అడుగుతామన్నమాట, మీరు పడిన వెంటనే లేచి నడవగలిగారా, మీరు కాలు మడుచుకొని కాలు చాపగలిగారా. సో దీంతో ఏంటి అంటే మనకు ఆ హిస్టరీలోనే సగం మనకి రూల్ అవుట్ చేసేసుకుంటాం. సో లాకింగ్ ఎపిసోడ్స్ ఉన్నాయి, పేషెంట్కి నొప్పి వెంటనే ఉంది, వాపు మాత్రం కొంచెం సేపు అయ్యాక వచ్చింది, ట్విస్ట్ ఇంజురీ ఉంది అంటే మనం మెనిస్కస్ ఇంజురీ ఉంది అనేసి అనుకుంటాం. సో ఒకప్పుడు ఏం చేసేవాళ్ళమి అంటే షేవ్ చేసేసేవాళ్ళం అనమాట. మెనిస్కస్ ఏదైతే టేర్ అయిందో దాన్ని మనము క్లియర్ చేసేసి దాన్ని పార్షియల్ మెనిసెక్టమీ అంటాం. కానీ రీసెంట్గా మనము షేవ్ ద మెనిస్కస్ బదులు సేవ్ ద మెనిస్కస్ ప్రోగ్రామ్కి మనం షిఫ్ట్ అయ్యాం. సో ఇప్పుడు దీనివల్ల ఏంటి అంటే ఉన్నదాన్ని మనము అంతా సేవ్ చేయాలి, దాంతో మనకి నార్మల్ ఎనాటమీ రీగెయిన్ చేసుకుంటాం. సో దీంతో ఇవన్నీ ఎట్లా పాసిబుల్ అవుతున్నాయి అంటే మనకు ఆ కీహోల్ సర్జరీ అంటాం. అంటే ఆర్థ్రోస్కోపీ ద్వారా మనం ఇవన్నీ చేయడానికి ఆ రీసెంట్ ఎక్విప్మెంట్స్ కానీ వీటి వల్లనే మనకి ఆ మెనిస్కస్ని సేవ్ చేయగలుగుతున్నాము. జాయింట్కి కూడా లైఫ్ ఎక్కువ ఇవ్వగలుగుతున్నాము దీనివల్ల. సో మెనిస్కస్ అనేది నెక్స్ట్ కామన్గా ఇంజరీ అవుతుంది. ఆ నెక్స్ట్ వచ్చేసి ఎంసీఎల్ అంటాము. ఇది మీకు కనబడుతుంది కదా, ఈ లిగమెంట్ అనమాట. సో ఇది మనకి ఈ లోపల భాగంలోనే ఉంటుంది. సో ఇది కూడా మనకి ఓపెన్ అవ్వడము, క్లోజ్ అవ్వడము, సో ఇది కూడా కామన్గా ఇంజరీ అవుతుంది. దీనికి కూడా మనకి యువతల భాగంలో అయింది అన్నప్పుడు దీనికి మెయిన్గా సర్జరీస్ అయితే చేయము, జస్ట్ రెస్ట్ ఇచ్చేస్తాము. ఒక 3 వారాలు స్ప్లింట్ అంటాము, లాంగ్ నీ బ్రేస్, అది వేసి వదిలేస్తాము. కాకపోతే ఈ వైపు అయితే మాత్రము అది హీల్ అయ్యే ఛాన్సెస్ చాలా 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 తక్కువ. సో ఇట్లాంటి అయినప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే స్క్రూ వేసి ఫిక్స్ చేసామో సో అక్కడ కూడా మనకి సూచర్ యాంకర్స్ అంటాం, అవి యూజ్ చేస్తాము. దానివల్ల మనకు ఆ జాయింట్కి స్టెబిలిటీ దొరుకుతుంది. నెక్స్ట్ కామన్గా ఇంజురీ అయ్యే లిగమెంట్ ఏంటి అంటే ఈ ఏసీఎల్ అంటామండి, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటాం. సో ఇది మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే మనకు ఆ కాలు స్టెబిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. సో అంటే మనకు ముందుకి వెనక్కి రాకుండా మనకు ఆపుతుంది. సో ఇది సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అంటే పేషెంట్స్ పాప్ లాంటి సెన్సేషన్ ఫీల్ అవుతారు. ఇది కూడా ట్విస్ట్ ఇంజురీస్లోనే అవుతాయండి. మెయిన్గా ఫుట్బాలర్స్లో చూస్తాము. సో ఎందుకు అవుతుంది అంటే వాళ్ళు ఫాస్ట్గా పరిగెడుతూ కాళ్ళు ఒక దగ్గర ల్యాండ్ చేసి సడన్గా బాడీ మొత్తం ట్విస్ట్ చేసేటప్పటికి లోపల లిగమెంట్ అనేది టేర్ అయిపోతుంది. సో వీటిని పివటింగ్ ఇంజురీస్ అంటాము. ఫుట్బాలర్స్లోనే కాదు, మామూలుగా మనం బైక్ స్కిడ్ అయినప్పుడు కానీ, మెట్లు దిగేటప్పుడు కానీ, మెట్లు స్కిడ్ అయినప్పుడు కానీ, సో ఆ పివటింగ్ ఇంజురీస్ అయినప్పుడు ఆ వెంటనే వీళ్ళకి సెన్సేషన్ అనేది తెలుస్తుంది అండి, ఆ పాప్ అనేది సెన్సేషన్. దాంతోపాటు వెంటనే వాపు కూడా వస్తుంది. ఎందుకంటే దీనికి బ్లడ్ సప్లై ఎక్కువ ఉంటుంది.
సో పేషెంట్స్కి వెంటనే వాపు వచ్చింది, పేషెంట్స్ బ్యాలెన్స్ అనేది అవుట్ అయిపోతుంది, కాళ్ళ మీద బరువు వేస్తుంటే వాళ్ళకి స్లిప్ అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది, మెట్లు దిగుతుంటే పడిపోతున్న ఫీలింగ్ వస్తుంది అంటే ఏసీఎల్ ఇంజురీ ఉంది అనేసి మనం నిర్ధారించుకుంటాము. సో అందరు ఏసీఎల్ ఇంజురీస్కి మనం సర్జరీస్ చేస్తామా అంటే కాదండి. సో ఒక 90% వరకు మనం ఏసీఎల్ డిపెండెంట్ ఉంటాం, అంటే మనం అందరికీ ఏసీఎల్ మీదనే డిపెండ్ అయి ఉంటాము. సో అది పోయింది అంటే మన డైలీ రొటీన్ యాక్టివిటీస్ అన్నీ మిస్ అవుతాయి. సో వాళ్ళల్లో మనం చేసుకోక తప్పదు. ఇంకొకటి ఆ 10% ఏంటంటే ఏసీఎల్ ఇండిపెండెంట్ అంటాం, అంటే వాళ్ళల్లో ఏసీఎల్ ఉన్నా లేకపోయినా వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో అది ఆ హ్యూమన్ అనాటమీని బట్టి ఉంటుంది. ప్లస్ ఏజ్, మనకు ఒక 45-50 ఇయర్స్ వచ్చేసాయి, మనకి ఏసీఎల్ టేర్ అయ్యింది, ఆల్రెడీ అరుగుదల చేంజెస్ కనిపిస్తున్నాయి అన్నప్పుడు కూడా మనం సర్జరీ అనేది ప్రిఫర్ చేయము. కొన్నాళ్ళు అయ్యాక ఇంకా నీ రీప్లేస్మెంట్ గురించి ప్లాన్ చేసుకుందాము అన్న థాట్ తోటి ఉంటాము. సో దీనికి కూడా మనం ఏం చేస్తాము అంటే ఆర్థ్రోస్కోపీ ద్వారానే రీసెంట్గా మనం ఆల్ ఇన్సైడ్ ఏసీఎల్ అంటాం, అంటే మనకి బోన్ని మామూలుగా మనము ఏసీఎల్ టేర్ అయినప్పుడు అది దానంతట అది హీల్ అవ్వదండి. సో మనం దాన్ని రీకన్స్ట్రక్షన్ అంటాం, అంటే మన బాడీలో నుంచి మనం ఒక కండని తీసుకొని ఇక్కడ కొన్ని టెండాన్స్ అటాచ్ అవుతాయి, వాటిని హ్యామ్స్ట్రింగ్స్ అంటాం. సో వాటిల్లో మనం కామన్గా తీసుకునేది సెమీ టెండినోసస్, గ్రెసిలిస్, ఈ 2 టెండన్స్ని మనం తీసుకొని దాన్ని గ్రాఫ్ట్ లాగా తయారు చేసి, సో ఏసీఎల్ ఎట్లా ఉంటుంది, ఈ 2 బోన్స్కి మధ్యలో కనెక్షన్ అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ బోన్ నుంచి వచ్చి ఈ బోన్కి అటాచ్ అవుతుంది. సో మనం దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలి అంటే మనం దీని నుంచి దీనిలోకి మళ్ళీ తీసుకొని రావాలి. ఎట్లా తీసుకొస్తాము, నార్మల్ కన్వెన్షనల్ టెక్నిక్ ఏంటి అంటే మనము ఆర్థ్రోస్కోపీ ద్వారా, అంటే కీహోల్ అంటే ఒక 4 mm స్కోప్ ఉంటుంది, దాంతో మనం ఇవన్నీ చేస్తుంటాం. సో ఇక్కడ డ్రిల్ చేసుకుంటాము, ఇక్కడికి బయటికి వస్తుంది, బటన్ ఫిక్స్ చేస్తాము. సో నెక్స్ట్ కామన్ కన్వెన్షనల్ టెక్నిక్లో ఏంటి అంటే మనం ఈ బోన్ ఉంటుంది చూడండి, దీన్ని మనం త్రూ అండ్ త్రూ డ్రిల్ చేస్తాం, అంటే ఇక్కడ నుంచి మనం డ్రిల్ చేసుకుంటూ మనం ఈ వరకు వెళ్తాము. సో గ్రాఫ్ట్ని బయటికి లాగి దాన్ని ఫిక్స్ చేయడానికి ఇక్కడ స్క్రూ అనేది ఉపయోగిస్తాం. దీనివల్ల కొంచెం డిసడ్వాంటేజ్ చేసే ఏంటి అంటే కొద్దిగానే, సో బోన్ సైడ్ మార్బిడిటీ అంటాం. సో అంటే మనం బోన్ని మొత్తం డ్రిల్ చేస్తున్నాం కాబట్టి పేషెంట్స్కి కొంచెం నొప్పి ఎక్కువ ఉండొచ్చు, స్క్రూ సెట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అవన్నీ కూడా మనము తీసేయడానికి మనము ఆల్ ఇన్సైడ్ ఏసీఎల్ అంటాం, అంటే మనము ఏసీఎల్ని కూడా దీంట్లో ఎట్లయితే మనము టనల్ చేస్తున్నామో ఫీమర్కి, థై బోన్కి, లెగ్ బోన్కి కూడా అంతే, లోపల నుంచే మనము డ్రిల్ చేసుకుంటూ వస్తాం. ఎంతవరకు మనకు గ్రాఫ్ట్ కావాలో అంతవరకే డ్రిల్ చేసుకుంటాము. సో అక్కడ బటన్ వస్తుంది, ఇక్కడ కూడా బటన్ వస్తుంది, రికవరీ చాలా తొందరగా ఉంటుంది. గ్రాఫ్ట్ థిక్నెస్ కూడా మనకి ఆల్ ఇన్సైడ్లో చాలా మంచిగా ఉంటుంది, ఎందుకంటే మనము దీన్ని కొద్దిగానే ఇక్కడ నుంచి ఇంతవరకే మనము ఎంతవరకు టనల్ చేస్తాం అంతవరకే మనం లెంత్ మెయింటైన్ చేస్తాం. సో థిక్నెస్ ఎక్కువ ఉండడం వల్ల రిహాబిలిటేషన్ అంటాం, అంటే తొందరగా బ్యాక్ టు స్పోర్ట్స్ అనేది వాళ్ళకి చాలా తొందరగా వస్తుంటుంది. సో ఏసీఎల్ సర్జరీ అయిపోయిన వెంటనే మనం లేచి నడవడము, పరిగెత్తడం అట్లాంటివి చేయగలుగుతామా అంటే కాదండి. సో బ్యాక్ టు స్పోర్ట్స్ అనేది అట్లీస్ట్ ఒక 5 to 6 months ఉంటుంది. సో సర్జరీ ఒక 50% అంటే దానికి మనం రిహాబిలిటేషన్ అంటే ఫిజియోథెరపీ పార్ట్ కూడా ఒక 50% ఉంటుంది. సో ఫస్ట్ 1-2-3 weeks వరకు మనం లాంగ్ నీ బ్రేస్ పెడతాము. ఓన్లీ ఏసీఎల్ అయింది అంటే ఆ బ్రేస్ వేసుకొని పేషెంట్ కూడా నడవచ్చు. సో 2-3 weeks తర్వాత నుంచి మనం ఆ ఫిజియోథెరపీ, ఆ బెండింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ 5th month అసెస్మెంట్ ఉంటుంది. సో ఆ ఫిజియోథెరపీలోనే సింగిల్ లెగ్ టెస్ట్ అంటాము, హాప్ టెస్ట్ అంటాము, ఇవన్నీ చెక్ చేసి ఎలిజిబుల్ ఉన్నారా లేదా, నువ్వు ఆడడానికి నీ కాళ్ళలో సరిపడే స్ట్రెంత్ వచ్చిందా లేదా అన్నది అసెస్ చేసుకొని మనం స్పోర్ట్స్కి మళ్ళీ మనం పంపించడం జరుగుతూ ఉంటుంది. సో మినిమం టైం వచ్చేసి మనకి ఒక 5 to 6 months. సో ఇది మోకాళ్ళలో వచ్చేసి. నెక్స్ట్ మనము ఆ కీహోల్ సర్జరీస్ అంటాం, అంటే ఆర్థ్రోస్కోపీ అంటే కీహోల్ సర్జరీస్. సో ఇవి మనం మోకాళ్ళలో మెయిన్గా చేస్తుంటాము. నెక్స్ట్ కామన్గా మనం చేసేది షోల్డర్ జాయింట్ అండి. షోల్డర్లో కూడా మనకి కామన్గా చూసేది ఏంటి అంటే రొటేటర్ కఫ్ టేర్స్ అంటాం. మనకి చెయ్యి పైకి లేపడానికి ఉపయోగపడే కండరం సూప్రాస్పైనటస్, అది మనకి కామన్గా టేర్ అవుతూ ఉంటుంది. సో దాంతో సిమ్టమ్స్ ఏముంటాయి అంటే పేషెంట్స్, రోగి మన దగ్గరికి ఏ కంప్లైంట్స్ తోటి వస్తూ ఉంటారు. సో ఒక ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ అంటే ఒక 60-70 years ఉన్నారు పేషెంట్కి, వాళ్ళకి కొంచెం అరుగుదల చేంజెస్ కనబడుతున్నాయి. సో వాళ్ళల్లో ఏమవుతుంది అంటే ఆ బోన్ అనేది స్పైకింగ్ వస్తుంది. దాంతో మనం డైలీ రొటీన్ యాక్టివిటీస్ చేయి పైకి లేపడం కానీ, ఏదైనా బరువులు లేపడం కానీ అట్లాంటివి చేసినప్పుడు ఆ కండ అనేది తెగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా అయినప్పుడు పేషెంట్స్కి ఏముంటుంది, మెయిన్గా కంప్లైంట్ ఏంటంటే నొప్పి ఉంటుంది. దట్టు రాత్రిపూట నొప్పి అనేది ఎక్కువ ఉంటుంది షోల్డర్ పెయిన్స్లో. సో ఇక్కడ ఒక్క దగ్గరే కాదు, పేషెంట్కి ఇక్కడ ఇంజురీ అవుతుంది, కానీ పేషెంట్స్ మెయిన్గా కంప్లైంట్ చేసేది పెయిన్ ఈ భాగంలో. సో ఇటు సైడ్ తిరిగి పడుకున్న నొప్పి ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, రాత్రిపూట నొప్పి ఎక్కువ ఉంటుంది,
ఓవర్ హెడ్ యాక్టివిటీ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఆ నొప్పితోటి ఏమవుతుంది, వాళ్ళు చెయ్యిని ఎక్కువ ఆడించడం తగ్గించేస్తారు. దానివల్ల ఫ్రోజన్ షోల్డర్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇది సెకండరీ ఫ్రోజన్ షోల్డర్. సో అంటే రొటేటర్ కఫ్ ద్వారా టేర్ అవ్వడం ద్వారా మనకి వచ్చిన ఫ్రోజన్ షోల్డర్. సో దీన్ని నార్మల్ ఫ్రోజన్ షోల్డర్ కింద మనం కన్సిడర్ చేయకూడదు. దానికి ఆ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది, దీనికి ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. నార్మల్ ఫ్రోజన్ షోల్డర్ ఏంటి, అది మనకి ప్రైమరీ ఫ్రోజన్ షోల్డర్ కాజెస్ తెలియదండి, ఎందుకు వస్తుందో ఎవరికి వస్తుందో తెలీదు. సో అప్పుడప్పుడు రెండు చేతుల్లో కూడా వస్తూ ఉంటుంది. కాకపోతే డయాబెటిక్స్లో కామన్గా చూస్తూ ఉంటాము. సో దీనికి దానంతట అవే మానుకుంటుంది. సో దీనికి ఏంటంటే మనం ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ తోటే సగం వరకు మనకి ట్రీట్మెంట్ అయిపోతుంది. అలాంటిది రొటేటర్ కఫ్ అట్లాంటిది కాదు. సో ఇది ప్రైమరీ కాజ్ మనకి టేర్ అవ్వడం వల్ల మనకు వచ్చింది కాబట్టి మూమెంట్ ఇంప్రూవ్ అయినా మనకు ఆ పెయిన్ అనేది తగ్గదు. అది తగ్గాలి అంటే మనం ఎవాల్యుయేషన్ క్లినికల్గా మనం చూసుకుంటాం. పేషెంట్స్కి కొన్ని టెస్టులు ఉంటాయి మనం చేయాల్సినవి, దాని ద్వారా నిర్ధారించుకొని మనకి కన్ఫర్మేషన్ ఎంఆర్ఐ ద్వారా వస్తుంటుంది. ఎంఆర్ఐలో వాళ్ళకి ఫైండింగ్స్ ఉన్నాయి, ఎక్సర్సైజ్ చేశారు అయినా సరే తగ్గలేదు నొప్పి అన్నప్పుడు మనం ఆ కీహోల్ సర్జరీకి మనము ఆప్ట్ చేస్తాం. సో దీంతో ఏంటి అంటే మనం ఆ టేర్ అయిన పోర్షన్ని మనం మళ్ళీ తీసుకొచ్చి బోన్కి అటాచ్ చేయడము, దాని తర్వాత కూడా మళ్ళీ ఎక్సర్సైజెస్ చేయడము, దీంతో చాలా మంచి రికవరీ ఉంటుందండి. సో నెక్స్ట్ షోల్డర్ జాయింట్, అదొకటే కాకుండా కఫ్ ఒకటే కాకుండా డిస్లొకేషన్స్, అంటే కొంతమందికి ఒకసారి జాయింట్ తప్పుకుంటుంది, వాళ్ళు అప్పుడు ప్రాపర్గా రెస్ట్ ఇవ్వరు. అట్లాంటప్పుడు ఆ కండ మంచిగా హీల్ అవ్వదు. దాంతో ఏమవుతుంది, ఊరికే తరచుగా వాళ్ళకి జాయింట్ అనేది తప్పుకుంటూ ఉంటుంది. సో దీన్ని రికరెంట్ షోల్డర్ డిస్లొకేషన్స్ అంటారు. సో దీంట్లో మనకి ఎక్కడ ఉంది ప్రాబ్లము అన్నది మనం ఎంఆర్ఐ తీసి చూసుకుంటామండి. ఆ గ్యాస్ కట్ అంటే లాబ్రమ్ అంటాం, అది దాన్ని నార్మల్ టర్మ్లో చెప్పాలంటే గ్యాస్ కట్ లాగా మనకి ఇది కప్పు ఉంటుంది, దీని చుట్టూతో మనకి గ్యాస్ కట్ లాగా ఉంటుంది అనమాట. సో ఏమవుతుందంటే ఆ కప్పు బాల్ మనకి ఇటు అటు అవ్వకుండా గ్యాస్ కట్ లాంటిది మనకి యూజ్ అవుతుంది. సో డిస్లొకేషన్ అయినప్పుడు ఏమవుతుంది, ఇది ఇట్లా తప్పుకున్నప్పుడు ఇదంతా చిరిగిపోతుంది అనమాట ఈ భాగంలో, లాబ్రల్ టేర్స్ అంటాం. సో అది రికవర్ అవ్వలేదు, ఊరికే అవుతుంది. సో అప్పుడు ఏం చేయాలి, దీన్ని మళ్ళీ తీసుకొచ్చి ఈ బోన్కి వచ్చి అటాచ్ చేయాలి. సో అది కూడా మనం కీహోల్ సర్జరీ ద్వారానే చేస్తాం. సో అట్లా చేసేసిన తర్వాత ఒక 1 month వరకు మనం కొంచెం రెస్ట్ ఇస్తాము జాయింట్కి. దాని తర్వాత ఎక్సర్సైజెస్ మళ్ళీ సేమ్ 3 to 4 months 5 monthsలో స్పోర్ట్స్ కానీ అవన్నీ కూడా ఎలిజిబుల్ ఉంటారు. సో ఇది ఒక్కటే కాదండి, ఈ పెద్ద జాయింట్లే కాదు, యాంకిల్లో కూడా మనము ఆర్థ్రోస్కోపీస్ చేస్తున్నాము, రిస్ట్లో చేస్తున్నాము. సో ఇది కీహోల్ సర్జరీ ద్వారా మనకి ఎర్లీగా రికవరీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా పాసిబుల్ అవుతున్నాయి. సో ఇవి కూడా మీరు ఇక్కడ మన దగ్గర సర్వీసెస్ అవైల్ చేసుకుంటారని అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ.